మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే ఇక క్విడ్ ప్రోకో కదా, నేను ఇది చేస్తాను నాకు అది చేయాలి, అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇక ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను. ఆ ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం, దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది, ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది, ఆ బ్రోకర్ని అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు అన్నిటిని వయలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంటేనే యూనియన్ గవర్నమెంట్ది ఇంత వేగంగా డబ్బులు వస్తాయి. లేకపోతే 10 రూపాయలు పుట్టాలన్న సామాన్యుడికి దేశంలో 10 రూపాయలు బ్యాంకు నుంచి రావాలంటే 10 క్వశ్చన్లు కాదు 100 క్వశ్చన్లు అడుగుతారు. ఒక లోను శాంక్షన్ కావాలంటే, హోమ్ లోన్ మీ అందరికీ తెలుసు, అందరికీ ఉండే ఉంటాయి ఇక్కడ లోన్లు. హోమ్ లోన్ శాంక్షన్ కావాలంటే ఎన్ని పేపర్లు దస్ఖత్ పెట్టాలి? అట్లాంటిది 10,000 కోట్లు నీది కాని భూమికి కూడా ఇచ్చినవాడు నేరస్తురా కాదా? ఇంకొక మాట, ఇక్కడ బీకన్ ట్రస్టీషిప్ కానీ టీజీఐసి కానీ దే వైలేటెడ్ సో మెనీ థింగ్స్. ఐ ఈవెన్ వన్స్ అగైన్ ప్రజెంట్ ఇట్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాని ల్యాండ్ని పెట్టారు, తనఖా పెట్టారు, వాళ్ళ సంబంధం లేని ల్యాండ్ని మార్ట్గేజ్ చేసినారు, అప్పు తీసుకున్నారు. అట్లాగే నోయింగ్ ఫుల్లీ వెల్ దిస్ ల్యాండ్ ఇస్ లిటిగేటెడ్, తెలుసు వాళ్ళకి ల్యాండ్ లిటిగేషన్లో ఉందని తెలుసు, లిటిగెంట్ ల్యాండ్ అని తెలుసు, హెచ్సియు ఆల్రెడీ క్లెయిమ్ చేస్తుందని తెలుసు. ఇన్ని తెలిసి కూడా కేవలం పైన అసలు ఒక్క ఐసిఐసిఐ ఎవడైతే 10,000 కోట్లు ఇచ్చాడో, హ్యావ్ దే కమ్ ఫర్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్? అసలు భూమి ఉందా లేదా అని వచ్చారా? మీకు ఫ్లాట్ ఉంటే దాని మీద మీరు ₹1 కోటి అప్పు అడిగితే వచ్చి బ్యాంక్ వాడు చూసుకొని పోతాడా లేదా? అసలు ఐసిఐసిఐ బ్యాంక్ వాడు ఎవడైనా వచ్చాడా ఈ భూమి మీదకి? ఈ భూమి కాడికి వచ్చిండా? ఈ భూమి నిజంగా టీజీఐసిదా కాదా అని చెక్ చేసిండా? ఏదీ జరగలేదు. కేవలం పేపర్లు, ఫోన్ కాళ్ళు, ఈమెయిల్లు, బ్రోకర్లు, కమిషన్లు, దందాలు, వాటి ఆధారంగా 10,000 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ 10,000 కోట్లు రేవంత్ రెడ్డి వాళ్ళ అబ్బనో కట్టడు, అల్టిమేట్గా ప్రభుత్వం కట్టాలి, ప్రజల పైసలు మళ్ళీ రేపు కట్టాల్సింది. రేపు వచ్చే ప్రభుత్వం మళ్ళీ మాదే, అవసరమైతే మరి మేము కూడా దీన్ని చూడాలి ఏం చేయాలో. అల్టిమేట్గా నేను అనేది ఏమంటే, ఈ అక్రమ లావాదేవీకి సంబంధించిన ఈ రుణం ఏదైతే వాళ్ళు ఉన్నారో బాండ్స్ రూపంలో తీసుకున్నారో, ఇది ప్రభుత్వం చేసిన అతిపెద్ద నేరం. 2 ప్రైవేట్ సంస్థలు కుమ్మక్కై సేకరించిన చేసిన ఆర్థిక దోపిడీ ఇది. దీని మీద ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే నేను నిర్దిష్టమైన ఆధారాలతో సహా, డేట్లతో సహా ఈ లెటర్ రాస్తున్నా. ఊరికేనే ఏదో ఆషామాషిగా ఒక పేజ్ రాయడం లేదు, పూర్తి వివరాలతో రాస్తా ఉన్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పినవి వాటికి పూర్తి స్థాయి బ్యాకింగ్తో సహా, డాక్యుమెంట్స్తో సహా రాస్తున్నా. ఒక అడవి నమ్మడమే నేరం అంటే, బ్యాంకులను మోసగించడం ఇంకో నేరం అంటే, కాని భూమిని తమది కాని భూమిని అమ్మడం ఇంకో నేరం అంటే, ప్రజల డబ్బును కూడా దోచుకున్నారు. ఇప్పుడు ఈ వచ్చిన 10,000 కోట్లు ఏం చెప్పారు? దీని ద్వారా పేపర్లో లీకులు ఇచ్చినారు, వాళ్ళ పేపర్లలో రాయించినారు, మొత్తం రైతు బంధుకు పెడతాం, పాపని అదన్న చేసినరా? ఈరోజు వరకు 5,000 కోట్లు కూడా దాటలేదు రైతు బంధు, అది కూడా చేయలేదు. మిగతా 5,000 కోట్లు ఎక్కడ పోయినాయి? మళ్ళీ మంత్రివర్గంలో ఉండే కాంట్రాక్టర్లు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళ కమిషన్లు, మళ్ళా డబ్బులు దండుకోవడం, కమిషన్లు దొబ్బడం తప్ప చేసింది ఏమీ లేదు. దిస్ ఈజ్ సచ్ ఎ బిగ్ ఫ్రాడ్. If this is not dealt with seriously right away, this has the ability to destroy a bank called ICICI and its credibility forever. దీని ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఆర్బీఐ కనుక ఖచ్చితంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిబిలిటీ ఇప్పటికే ఒకసారి దెబ్బతింది, మళ్ళీ ఒకసారి దెబ్బతింటుంది. నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. నిజంగానే మాట్లాడితే తెల్లారలేస్తే బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు, ఏదో బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళంతా ఒకటే అని ఒకటి మాట్లాడతాడు. నేను బీజేపీ నాయకత్వాన్ని అడుగుతున్నా, నేను అనుకుంటా ఉన్న ప్రధానమంత్రి గారికి లేదా ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండానే జరిగిందని నేను అంటా ఉన్నా. ఐ వుడ్ లైక్ టు గివ్ దమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. వాళ్ళకి తెలియకుండానే ఈ కింది లెవెల్లో బీజేపీ ఎంపీలుగా ఉన్న వాళ్ళు కొంతమంది చేసిన వ్యవహారం, వాళ్ళు బ్యాంకులను మేనేజ్ చేసినారని నేను అనుకుంటా ఉన్నా. ఒకవేళ నిజంగానే బీజేపీ సిన్సియర్గా ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ విషయంలో నేను స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి. ఒకవేళ సిబిఐ కాకపోతే సివిసి లేదా సెబీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్, ఈడీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్ బికాస్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, అండ్ ఈవెన్ SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కెన్ ఇనిషియేట్ ఎంక్వైరీ. ఇందులో ప్రతి ఆధారం ఇప్పుడు నేను చెప్పింది మీకు దొరుకుతుంది. ఇందులో ఏం కూడా పబ్లిక్ డొమైన్లో ఆల్రెడీ ఉంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ స్టిచింగ్ ఇట్ అప్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిడి, అదేవిధంగా ఈ వ్యవహారంలో బ్యాంకు పాత్ర, హౌ డిడ్ ద బ్రోకర్ వయలేట్ ఆల్ దీస్ ప్రొసీజరల్ ఇష్యూస్, ఇవన్నీ వయలేట్ చేస్తూ కనీసం
ఆ భూమిలో కాలు పెట్టకుండా 10,000 కోట్లు ఇవ్వడం అంటే ఒక సామాన్యుడికైతేనేమో ఈ దేశంలో శల్య పరీక్షలాగా 100 పరీక్షలు ఉంటాయి ఒక రూపాయి లోన్ ఇవ్వాలంటే. కానీ 10,000 కోట్ల లోన్ ఇచ్చేటప్పుడు ఆ భూమి నీదా కాదా చూసుకోకుండా లోన్ ఇచ్చారంటే ఇంతకు మించిన ఫ్రాడ్ ఏదైనా ఉంటుందా? అందుకే వీ డిమాండ్ అండ్ విల్ నాట్ లీవ్ ఇట్ ఎట్ దిస్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెరలేపింది, తెర తీసింది ఈ 400 కోట్లకే కాదు. మన అసెంబ్లీలో మా సభ్యులు అడిగినారు ప్రశ్న, ఇంకా ఏమేమి భూములు అమ్ముతారని. ఇదే బ్రోకర్ ఎవడైతే ట్రస్ట్ అడ్వైజర్ ఎవడో ఉన్నాడో వాడికి హెచ్ఎండిఏ భూములు కూడా అప్పచెప్పారు. 60,000 కోట్ల విలువ చేసే భూములు వాడికి అప్పచెప్పారు. సో దీనికి ఇక్కడితో అడ్డుకట్ట వేయకపోతే ఇంకొక 60,000 కోట్ల దోపిడీకి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ స్కెచ్ చేసింది, తెర తీసింది, రెడీగా ఉన్నారు. ఇది మాది కాదు, కావాలంటే అసెంబ్లీ ఆన్సర్ కూడా నేను మీకు పంపిస్తాను, మీరు చూసుకోవచ్చు. 60,000 కోట్ల విలువ చేసే హెచ్ఎండిఏ భూములను కూడా ఇదే బీకన్ ట్రస్టీషిప్, అదేవిధంగా ఆ ఫ్రాడ్ ట్రస్ట్ అడ్వైజర్ ఎవరు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా మరి అప్పచెప్పి వాళ్ళ ద్వారా దోపిడీకి పాల్పడే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. వీ డిమాండ్ దట్ యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆస్క్ ఆర్బీఐ టు ఇన్వెస్టిగేట్ దిస్ మ్యాటర్. వెంటనే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దిగాలి ఇందులోకి. సెబీ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్ దిస్. 100% ఈ బీకన్ ట్రస్టీషిప్ అండ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే సంస్థలని వెంటనే నిషేధం విధించాలి టిల్ ఫర్దర్ ఎంక్వైరీ. వి డిమాండ్ దట్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ దీస్ టూ ఏజెన్సీస్ అండ్ దీస్ టూ institutions be suspended with immediate effect because they have committed a massive fraud. అట్లాగే ఈ చట్టవిరుద్ధమైన బాండ్స్ ఏవైతే వీళ్ళు తీసుకొని 10,000 కోట్లు కుంభకోణానికి తెరదీశారో వాటిని కూడా ఆర్బీఐ వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే మేమేమనుకోవాల్సి వస్తుందంటే ముమ్మాటికి ఇద్దరు కుమ్మక్కై చేస్తున్నారు అనుకోవాల్సి వస్తుంది. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే స్పందించండి. నిజంగానే మీకు ఈ వ్యవహారంతో సంబంధం లేకపోతే, నిజంగానే ఈ వ్యవహారంలో మీరు నిక్కచ్చిగా ఉన్నట్టయితే వచ్చి ఆందోళన చేశారు కదా, హెచ్సియు భూములు అమ్మొద్దు అది అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉత్తరం రాసినారు. తర్వాత ఏబీవీపీ వాళ్ళు గొడవ చేశారు, తర్వాత ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ అయ్యారు బీజేపీ వాళ్ళు. మరి ఇఫ్ యు ఆర్ సీరియస్ దెన్ ఇమీడియట్లీ కాల్ ఫర్ అన్ ఎంక్వైరీ. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా ఇద్దరు కలిసే చేస్తున్నారు ఇది అనుకునే ప్రమాదం ఉంది. అందుకే దిస్ లెటర్ డీటెయిల్స్ అవుట్ ఎవ్రీథింగ్. నేను బీజేపీ ఎంపీ గారు అంటున్నాను, పేరు చెప్పట్లేదని మీ వాళ్ళు కొంతమంది క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టున్నారు. వారికి నేను చెప్పేది ఏమంటే, ఆ ఎంపీ గారికి రేవంత్ రెడ్డి గారు కొన్ని లాభాలు చేయబోతున్నారు. చేసిన తర్వాత క్విడ్ ప్రో కో ఏంటిని నేను ఎస్టాబ్లిష్ చేస్తూ మీ ముందుకు వస్తాను. సో టిల్ సచ్ టైమ్ వీఆర్ డిమాండింగ్ అండ్ ఇఫ్ గవర్నమెంట్ డస్ నాట్ రెస్పాండ్ ఐఎమ్ గోయింగ్ టు అ కోర్ట్. ఖచ్చితంగా కోర్టుకి పోతాము. మేము స్వయంగా అవసరమైతే పోయి ఫైనాన్స్ మినిస్టర్ని, ప్రైమ్ మినిస్టర్ని కూడా అవసరమైతే కలిసి రాజ్యసభలో కూడా ఈ అంశం లేవనెత్తి, లోక్సభలో కూడా లేవనెత్తి, తప్పకుండా లోక్సభలో కూడా మా ఫ్రెండ్లీ పార్టీస్ ద్వారా లేవనెత్తి తప్పకుండా ఈ అంశం ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోయే బాధ్యత మాది. ఏమంటారు? ఒక నిమిషం.